హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ స్ట్రీట్. ఈ వీడియోలో మనం నిఫ్టీ 50 స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అంతేకాకుండా నెక్స్ట్ వీక్ లో ట్రెండింగ్ లో ఉన్న సెక్టర్ అండ్ ఆ సెక్టర్ కి రిలేటెడ్ బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ ఒకవేళ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఈక్విక్లేరియన్ బ్రేక్అవుట్ ట్రేడింగ్. అండ్ దీంట్లో కూడా నేను మంచి మంచి చార్ట్స్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను, ఎస్పెషల్లీ బ్రేక్అవుట్ స్టాక్స్. ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ట్విట్టర్ ఐడి వచ్చేసి ఈక్విక్లేరియన్. దీంట్లో కూడా నేను చార్ట్స్ పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అండ్ ఈ టూ లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్ పెడతాను, మీరు వాటి త్రూ జాయిన్ అయిపోండి. ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే, చూడండి నిఫ్టీ 50 ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అండ్ మీరు ఇక్కడ కరెక్ట్ గమనిస్తే ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఈ రెసిస్టెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 25230. అండ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే ద నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,650. ఈ టూ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్. ప్రజెంట్ అయితే నిఫ్టీ 50 స్ట్రాంగ్ గానే ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది 20 ఈఎంఏ. సో 20 ఈఎంఏ మీద ట్రేడ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ లో మంచి మొమెంటం లో తోటే ఉంది. అండ్ ఇంకా మీరు మిడ్ క్యాప్ గురించి చూసుకున్నా కూడా మిడ్ క్యాప్ కూడా మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే క్యాండిల్ అయితే చాలా బుల్లిష్ ఉంది. సో ఫస్ట్ నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 59,705. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 61,000 అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లెవెల్స్, ఇది దీని హైయెస్ట్ రెసిస్టెన్స్ అనమాట. మీరు ఇక్కడ స్మాల్ క్యాప్ చూసుకున్నట్టు కూడా స్మాల్ క్యాప్ రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ లాగా ఫామ్ అయింది. చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే ఫాలో అయింది ఎక్కడ వరకు 14,115 వరకు. మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే ఇది హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 19,220. ఆ తర్వాత మనం 19,737 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది అన్నమాట నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ నిఫ్టీ 50 గురించి. అండ్ ఇప్పుడు మనం సెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకున్నైతే అన్ని సెక్టర్స్ నేను ఒక వాచ్ లిస్ట్ లాగా యాడ్ చేసుకున్నాను. సో దీంట్లో ఫస్ట్ సెక్టర్ వచ్చేసి మనకి రియాలిటీ ఇండెక్స్ అని ఉంది. చూడండి ఇది కూడా రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేసినాను దీని గురించి. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే మంచి మొమెంటం అయితే ఇచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో ఇంకా కంటిన్యూషన్, ఇంకా స్కోప్ ఉంది ఫ్రెండ్స్ దీనికి, రియాలిటీ సెక్టర్ కి. సో ఇంకొకటి ఏంటంటే గుడ్ న్యూస్, మీరు న్యూస్ కూడా చూసే ఉంటారు. లైక్ మనకి రీసెంట్ గా ఆర్బీఐ రేట్ కట్ కూడా ఇచ్చింది. సో దాని వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే రియాలిటీ సెక్టర్ కి బెనిఫిట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఆర్బీఐ రేట్ కట్ ద సెక్టర్ ఇస్ పాయిస్డ్ ఫర్ కంటిన్యూడ్ మొమెంటం అనమాట. సో చాలా ట్రెండింగ్ అయితే ఉంది రియాలిటీ సెక్టర్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నైతే టాప్ రియాలిటీ స్టాక్స్ టు వాచ్: డిఎల్ఎఫ్ లిమిటెడ్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఇవన్నీ రియాలిటీ సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్. అండ్ ఇదే సెక్టర్ లో మనకి ఇంకొకటి కూడా ఉంది, ఈటీఎఫ్ ఉంది. ఈటీఎఫ్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేసినాను, సెక్టర్ బ్రేక్అవుట్ ఈక్వల్ టు స్టాక్ రాకెట్ అని. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట, సెక్టర్ బ్రేక్అవుట్ ఇస్తే ఏ పరంగా మనకు స్టాక్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఎట్లా పర్ఫామ్ చేస్తాయి అని. అండ్ ఇది మోతిలాల్ ఓస్వాల్ది ఒకటి ఈటీఎఫ్ ఉంది, ఎంఓ రియాలిటీ అని. ఇది కూడా ఒకసారి చూడండి. ఇది స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ అన్నమాట. ఇప్పుడు మనం రియాలిటీ సెక్టర్ అయితే మనకి రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ అయితే చేసేసింది. సో చాలా మొమెంటం ఉంది. ఇది ఫస్ట్ వన్ ప్రయారిటీ నెక్స్ట్ వీక్. సెకండ్ వన్ వచ్చేసి మెటల్ ఇండెక్స్ ఫ్రెండ్స్. మెటల్ ఇండెక్స్ కూడా మనకి ఇక్కడ మంచి మొమెంటం తోటి అయితే ఉంది చూడండి. సో ఇది కూడా మీరు ఒకసారి వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నిఫ్టీ ఆటో ఇండెక్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్. సో ఈ 5 సెక్టర్ అయితే ప్రజెంట్ మనకి కొంచెం ట్రెండింగ్ లో కనబడుతున్నాయి. సో నేనైతే ఎక్కువ ఫోకస్ అయితే రియాలిటీ సెక్టర్ మీద చేసినాను ఫ్రెండ్స్. సో ఇది రియాలిటీ సెక్టర్ కి సంబంధించిన ఇండెక్స్. సో నాకైతే ఇంకెక్కువ స్కోప్ ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు మనం రియాలిటీ సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్ గురించి చూద్దాం. నేను ఏం చేసినానంటే ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి, సో ఇక్కడ ఇండెక్స్ లో రియాలిటీ అని సెర్చ్ చేసిన, రియాలిటీ. సో నాకు రియాలిటీ సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్ మొత్తం ఇక్కడ వచ్చేసినాయి. నేను ఇందులో నుంచి ఆల్రెడీ ఒక 5 స్టాక్స్ ని, ఒక 4 స్టాక్స్ ని, ఒక ఈటీఎఫ్ ని అయితే షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నాను. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ
వాచ్ లిస్ట్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో, ఓబెరాయ్ రియాల్టీ, ప్రెస్టేజ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, మోర్ రియాల్టీస్ అండ్ అనంతరాజ్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వన్ బై వన్ చూద్దాం. అండ్ ఇప్పుడు నేను ట్రేడింగ్‌ది ఓపెన్ చేసిన. ఓబెరాయ్ రియాల్టీ. సో, ఇక్కడ చూడండి. ఇది కూడా మంచి బ్రేక్‌ఔట్ స్టాకు. మీరిక్కడ చూసుకున్నట్టయితే చూడండి క్లీన్. మీరు చూడంగానే చెప్పేయచ్చు ఇది బ్రేక్‌ఔట్ అని. వాల్యూమ్ కూడా మంచిగుంది. క్యాండిల్ కూడా బుల్లిష్ ఉంది. సెక్టర్ కూడా ట్రెండింగ్‌లో ఉంది. అండ్ స్టాక్ కూడా మంచి స్టాక్. సో, చూడండి దీనికి కూడా పొటెన్షియల్ ఉంది. మీరు వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్ మెయిన్‌గా నేను ఒకటి చెప్తుంది ఏంటంటే బై అండ్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్. మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని స్టడీ పర్పస్‌కి మాత్రమే. ఇది నా వాచ్ లిస్ట్ నేను షేర్ చేస్తున్నాను. మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓబెరాయ్ రియాల్టీ. సెకండ్ వన్ వచ్చేసి ప్రెస్టేజ్. సింపుల్‌గా ప్రెస్టేజ్. చూడండి. ప్రెస్టేజ్ రియాల్టీ. ఇది కూడా ఏందంటే కొంచెం రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ లాగా అయితే కనిపిస్తుంది. చూడండి. ఇది కూడా మనకి మంచి బ్రేక్‌ఔట్ స్టాక్. చూడండి బ్రేక్‌ఔట్ ఇచ్చిందా లేదా? బ్రేక్‌ఔట్. నెక్స్ట్ నేను ఇక్కడ పేరు కూడా మెన్షన్ చేస్తాను. సో 2 స్టాక్స్. థర్డ్ వన్ వచ్చేసి గోద్రేజ్ ప్రాపర్టీస్. చూడండి గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా మంచిగా బ్రేక్‌ఔట్ సూన్ స్టాక్. ఇది ఆల్రెడీ ఇక్కడే నేను చూసినాను. మా టెలిగ్రామ్‌లో కూడా నేను పెట్టినాననమాట. చూడండి నెక్స్ట్ డే మంచిగా పెర్ఫార్మ్ చేసింది. 6.7% వాల్యూమ్ కూడా మంచిగుంది. ఇక్కడ నుంచి కూడా ఇంకా పొటెన్షియల్ అయితే ఉంది. ఇది కూడా మీరు ఒకసారి వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని స్టడీ చేయండి. గోద్రేజ్ ప్రాపర్టీస్. మోర్ రియాల్టీ అని ఒక ఈటీఎఫ్ ఫ్రెండ్స్. మనం ఈటీఎఫ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. సెక్టర్ మంచి బ్రేక్‌ఔట్‌లో ఉన్నప్పుడు. సో, రిజల్ట్స్ అయితే మంచిగుంటాయి. చూడండి మోర్ రియాల్టీ కూడా ఇది ఒక రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ లాగా నాకైతే కనిపిస్తుంది. సో, చూద్దాం ఇప్పుడు నేను ఒకసారి దానికి ఒకసారి కరెక్ట్‌గా మీకు డయాగ్రామ్ ఏస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. మీకిప్పుడు అర్థమై ఉంటుంది. ఈ పర్టిక్యులర్ డయాగ్రామ్‌ని బట్టి. సో, చూడండి ఇది టాప్ వచ్చేసి 113 దాకా వెళ్ళింది. అక్కడి నుంచెల్లి మళ్ళీ లో వచ్చేసి మళ్ళీ పైకెళ్తుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే దెన్ నెక్స్ట్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ సమ్ గుడ్ మూవ్ అన్నమాట. మోర్ రియాల్టీ. ఈటీఎఫ్ ఇది. సో, ఈటీఎఫ్ కూడా మనము స్టాక్ లాగానే బై అండ్ సెల్ చేయొచ్చు. ఈ రోజు కొంటే ఈ రోజే సెల్ చేయొచ్చు కూడా ఈటీఎఫ్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అనంతరాజ్ కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అనంతరాజ్ స్టాక్. సో చూడండి ఇది ఏమైందంటే కొంచెం స్లోగా మూవ్ అయితుంది కానీ ఫండమెంటల్ వైజ్ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో 595 లెవెల్ బ్రేక్ అయితే దెన్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ సమ్ గుడ్ మూవ్ అన్నమాట. సో అనంతరాజ్ కూడా మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. ఇది గాకుండా ఈ మొత్తం 4 స్టాక్స్ అని ఒక ఈటీఎఫ్ అయింది. ఈ 5 గాకుండా కూడా ఒకటి మంచి ట్రెండింగ్‌లో ఉంది. అది డీఎల్ఎఫ్ ఫ్రెండ్స్. డీఎల్ఎఫ్ ఏందంటే ఆల్రెడీ పెద్ద మొమెంట్ ఇచ్చింది. సో ఈ డీఎల్ఎఫ్ గురించి నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ ఇచ్చినాను. సో చాలా మంది చూడండి డీఎల్ఎఫ్, డీఎల్ఎఫ్, డీఎల్ఎఫ్ ఇదేందంటే ఆల్రెడీ నేను థర్స్‌డే రోజే దీని గురించి చెప్పినానన్నమాట. ఒకతనికి 83,000 కూడా వచ్చింది డీఎల్ఎఫ్‌లో. సో కావాలంటే నేను చార్ట్ కూడా చూపిస్తాను మీకు డీఎల్ఎఫ్‌ది. సో ఈజీగా ఫ్రెండ్స్ మనకి ఎటువంటి లైక్ జస్ట్ కొంచెం బ్రేక్‌ఔట్ స్టాక్స్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో నాలెడ్జ్ ఉంటే మనకి ఆటోమేటిక్‌గా ఇట్లాంటి స్టాక్స్‌ని పిక్ చేసుకోవచ్చు. చూడండి డీఎల్ఎఫ్. సో నేనెక్కడ చెప్పినాను 8:22కి. ఏ రోజు చెప్పినాను? థర్స్‌డే రోజు. సో మీరిప్పుడు చార్ట్ చూడండి డీఎల్ఎఫ్‌ది. ఈ క్యాండిల్ మీద చెప్పిన నెక్స్ట్ రోజే మనకి 6.62% రిటర్న్స్ వచ్చింది. సో ఇది డీఎల్ఎఫ్ ఆల్రెడీ మూవ్‌మెంట్ అయిపోయింది కాబట్టి నేను లాస్ట్ చెప్తున్నాను. బట్ మిగతావి మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ మూవ్‌మెంట్‌కి రెడీగున్నాయి. అండ్ ఇది నా అనాలిసిస్ మాత్రమే ఫ్రెండ్స్. మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఇట్లాంటి బ్రేక్‌ఔట్ స్టాక్స్ ని మార్కెట్ టైమ్‌లోనే ఐడెంటిఫై చేద్దాం అనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కావండి. అందులో ఎప్పటికప్పుడు నేను చార్ట్స్ అనేటివి అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ బీటీఎస్టీ స్టాక్ గాని, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ గాని, లాంగ్ టర్మ్ స్టాక్స్ గాని అన్ని టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తుంటాను. టెలిగ్రామ్ ఛానెల్ లింక్, ట్విట్టర్ లింక్ 2 నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు జాయిన్ కాండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వేరే ఏమైనా టెక్నికల్ అనాలిసిస్ మీద ఏదైనా వీడియో చేయమన్నా కూడా నేను దాని గురించి కూడా చేస్తాను లెర్నింగ్ వీడియో. ఏందంటే నా ప్రీవియస్‌గా 2 ఛానెల్స్ ఉండేవి ఫ్రెండ్స్. ఈక్విక్లియర్ అని, ఈక్విక్లియర్ అని తెలుగు స్టాక్స్ అని. ఆ 2 ఛానెల్స్ డిలీట్ అయిపోయినాయి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వల్ల. ఇట్లనే స్టాక్స్ మనం టార్గెట్ టు స్టాప్ లాస్ చెప్పినందుకు. సో దానివల్ల నేను టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఇవన్నీ చెప్పట్లేదు. అండ్ ఒకవేళ ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి.
అండ్ ఇంకా నన్ను మోటివేట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్‌కి. చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, ఇది నాకేందంటే కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ఆల్రెడీ 2 ఛానెల్స్ డిలీట్ అయిపోయినాయి. సో, నేను కొత్త ఛానెల్ క్రియేట్ చేయాలా? వద్దా? అనుకునే టైంలో కొంతమంది నాకు మెసేజ్ చేసి చెయ్యండి అంటేనే నేను చేసినాను. సో, మీ సపోర్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.